హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భారతదేశపు చారిత్రక రత్నాల్లో ఒకటైన చార్మినార్ గురించి తెలుసుకుందాం. చార్మినార్ను ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, దాని వెనుకున్న కథ ఏమిటి? లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫుల్ స్టోరీ బిహైండ్ దిస్ ఐకానిక్ మాన్యుమెంట్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే. హైదరాబాదులో అడుగు పెట్టిన వారికి మొట్టమొదట కంటపడేది చార్మినార్. ఇట్స్ నాట్ జస్ట్ అ మాన్యుమెంట్, ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ హైదరాబాదీస్. చార్మినార్లో చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు అంటే 4 మినారెట్స్. ఇది ఒక ముస్లిం మౌలిక నిర్మాణ శైలికి చెందిన నిర్మాణం, కానీ అందరూ గర్వపడే ఇండియన్ హెరిటేజ్. సుమారు 430 సంవత్సరాల క్రితం అంటే 1591లో హైదరాబాదు భాగంగా ఉన్న ప్రాంతాన్ని పాలిస్తున్నాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన కుతుబ్ షాహీ డైనాసిటీ యొక్క 5వ రాజు. ఆ సమయంలో గోల్కొండ రాజధానిగా ఉండేది. ప్లేగ్ వ్యాధి వల్ల వేలాది మంది మరణించడంతో ప్రజల జీవితం బాధ కష్టాల్లో పడింది. ఆ సమయంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా భగవంతుడికి ప్రార్థన చేశాడు, ఈ వ్యాధి పోతే నేను ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని నిర్మిస్తాను. ప్రార్థన ఫలించింది, వ్యాధి తగ్గింది. తన మాట నెరవేర్చేందుకు నూతన రాజధాని హైదరాబాదును స్థాపించి దాని మధ్యలో చార్మినార్ను నిర్మించాడు. లెట్స్ టాక్ అబౌట్ ఇట్స్ ఆర్కిటెక్చర్ విచ్ ఇస్ బోత్ బ్యూటిఫుల్ అండ్ యూనిక్. చార్మినార్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్స్ గ్రానైట్ లైమ్, మోటార్ పౌడర్, మార్బుల్. ఇది 56 మీటర్ల ఎత్తులో 4 వైపులా ఉన్న గోపురాలతో ముచ్చటగా నిలుస్తుంది. ప్రతి మినారెట్లో 149 మెట్లు ఉన్నాయి. చార్మినార్ మధ్యలో ఒక చిన్న మసీదు ఉంది. ఇది హైదరాబాద్లో నిర్మించిన మొట్టమొదటి మసీదు. అందులో బాగా కనిపించే అంశం ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, ఆర్చెస్, డోమ్స్, సిమెట్రికల్ ప్యాటర్న్స్. చార్మినార్ కేవలం ఒక భవనం కాదు, అది హైదరాబాదు నగర ప్లానింగ్కు కేంద్ర బిందువుగా నిలిచింది. చార్మినార్ వాస్ ద సిటీ సెంటర్. దీని చుట్టూ రోడ్లు, మార్కెట్లు మరియు నివాస ప్రాంతాలు నిర్మించబడ్డాయి. అలాగే చార్మినార్ చుట్టూ ప్రారంభమైన లాడ్ బజార్, పతర్గట్టి, చౌమహల్లా ప్యాలెస్ మొదలైనవి తరువాత కాలంలో ప్రముఖంగా మారాయి. చార్మినార్ కేవలం ముస్లింలకు సంబంధించినది కాదు, ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీకి నిలువెత్తు ఉదాహరణ. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిసి ఉంటారు. ఇట్స్ అ కల్చరల్ బ్లెండ్ జస్ట్ లైక్ ఇండియా. ఇప్పటికీ ఇది హైదరాబాదు నగరానికి గుర్తుగా నిలుస్తుంది, ఎందుకంటే ఇది మనకు గర్వకారణం. ఈ రోజుల్లో ఇది టూరిస్ట్ అట్రాక్షన్ మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజ్కి నామినేట్ అయింది. ప్రతి ఒక్కరూ అక్కడ ఫోటో తీసుకోవాలని కోరుకుంటారు. యూ విల్ ఫైండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, డ్రోన్ షాట్స్ అండ్ ఫుడ్ వ్లాగ్స్ ఆల్ నియర్ చార్మినార్. అది ఎప్పటికీ సజీవంగా ఉంటూ కాలానికి తలవంచని గౌరవాన్ని పొందుతుంది. ఇప్పుడు మీకు స్పష్టమైంది కదా చార్మినార్ ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అన్నది. సో నెక్స్ట్ టైమ్ యూ విజిట్ హైదరాబాద్, సాల్యూట్ దిస్ అమేజింగ్ సింబల్ ఆఫ్ యూనిటీ అండ్ హెరిటేజ్. మీరు ఈ వీడియోని ఇష్టపడ్డారా? అయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ హిస్టారిక్ వీడియోస్. థ్యాంక్ యూ.